హాయ్ పిల్లలు, ఈరోజు మనం పేదవాడి కథ గురించి తెలుసుకుందాం. అనగనగా రామాపురం అనే ఊరిలో ఒక పేదవాడు ఉండేవాడు. అతనికి ఒక చిన్న గుడిసె ఉంది. అతనికి ఒక భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య పేరు లక్ష్మీకాంతం, పిల్లలు చిన్ను, బన్ను. పేదవాడికి ఒకరోజు బాగా ఆకలి వేసింది. అతడి గుడిసెలో చూస్తే తినటానికి ఎటువంటి ఆహార పదార్థాలు లేవు, డబ్బులు కూడా లేవు. పేదవాడు ఏమి చెయ్యాలో అని ఆలోచనలో పడ్డాడు. అప్పుడు పేదవాడికి ఒక ఆలోచన వచ్చింది. అడవికి వెళ్ళి పళ్ళు కోసుకు వద్దాము, ఈ పూటకి ఆకలి తీరిద్ది అని ఆలోచించాడు. అడవికి వెళ్ళి పళ్ళు కోస్తుండగా పేదవాడికి ఆకలి ఆకలి అని కేకలు వినిపించాయి. పేదవాడు అటువైపు చూశాడు. అక్కడ ఒక గుడ్డి అతను కూర్చొని ఉన్నాడు. గుడ్డి అతను ఆకలి ఆకలి అని అరుస్తున్నాడు. పేదవాడు ఆ గుడ్డి అతని దగ్గరికి వెళ్ళి ఆ గుడ్డి అతనికి తను కోసుకున్న పళ్ళను ఇచ్చాడు. ఇచ్చి కొంచెం మంచినీరు కూడా ఇచ్చాడు. ఆ పళ్ళు తిని గుడ్డివాడు ఆ పేదవాడికి ధన్యవాదాలు చెప్పాడు. నాకు సహాయం చేసినందుకు నీకు కృతజ్ఞతలు అన్నాడు. పేదవాడు, మీది ఏ ఊరు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడ ఎందుకు ఉన్నావు అని అడిగాడు. అప్పుడు గుడ్డివాడు, మాది రామాపురం, నేను ఇక్కడికి ఒక చిన్న పని మీద వచ్చాను. దారి తప్పి ఇటు వచ్చేసాను. ఎటు వెళ్ళాలో తెలియక ఇక్కడ ఉండిపోయాను. నాకు నువ్వు కొంచెం సాయం చెయ్యవా అని పేదవాడిని మా ఇంటికి చేర్చు, నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను అని అడిగాడు. అప్పుడు పేదవాడు, తప్పకుండా చేస్తాను, నువ్వు నా భుజాలపైన ఎక్కి కూర్చో అని పేదవాడు గుడ్డివాడిని అన్నాడు. నేను మీ ఇంటి దగ్గర చేరుస్తాను అని గుడ్డివాడికి చెప్పాడు. అప్పుడు పేదవాడు గుడ్డివాడిని తన ఇంటి దగ్గర చేర్చాడు. గుడ్డివాడు పేదవాడికి కృతజ్ఞతలు చెప్పాడు. నువ్వు చేసిన మేలు నేను ఈ జన్మలో మర్చిపోలేను అని చెప్పి కొంత డబ్బు సాయం చేశాడు. పేదవాడు నాకు డబ్బులు వద్దు అని చెప్పాడు. అప్పుడు గుడ్డివాడు, నువ్వు చేసిన సాయం ఇది చాలా చిన్నది, కాదనకుండా తీసుకో అని పేదవాడికి చెప్పాడు. అప్పుడు పేదవాడు ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పిల్లలు, ఈ కథలో నీతి ఏమిటంటే, మనం ఒకరికి సాయం చేస్తే భగవంతుడు మనకు సహాయం చేస్తాడు.